బ్రతుకు బండి ఎలా సాగాలనా, బుక్కిపాలు ఎలా చేయాలనా? బతుకు బండి ఎలా సాగాలనా, బుక్కిపాలు ఎలా చేయాలనా? నువ్వు మనిషివే కదా, నువ్వు మనిషివే కదా. నీ ఎదుట ఉన్నది ఎవరు? తను మనిషే కదా. కొంచెం నీ ఇంట్లో కూడా ఉన్నది ఇలాంటి వ్యక్తులే కదా. మరి వాళ్ళని ప్రేమిస్తూ వీళ్ళని ఎందుకు ద్వేషిస్తావు? వాళ్ళను ప్రేమిస్తూ వీళ్ళని ఎందుకు ద్వేషిస్తావు? ఓహో, వాళ్ళు, నీ బంధువులు, నీ మేలు కోరేవారు కాదు. నిజానికి మన శత్రువు ముందున్నవాడు కాదు. నిజానికి మన శత్రువు మన ముందున్నవాడు కాదు. మనం అనుకునే బయటవాడు అసలే కాదు. నీకు నీ వాళ్ళు, నాకు నా వాళ్ళే అసలైన శత్రువులు. అంతేగా. నీలో నాలో విషయం నింపేది వాళ్ళే. సమాజం నుండి మనల్ని వేరు చేస్తుంది అలాంటి వాళ్ళే. బ్రతుకు తెరువుకై ఎవరించుకున్న దారి వారిదే. బ్రతుకు తెరువుకై ఎవరించుకున్న దారి వారిదే. ఎవరి శ్రమ వారిదే. ఎవరి శ్రమ వారిదే. ఏ కులం ఆదుకోదు, ఏ మతం ఆసరా ఇవ్వదు. నీ కష్టాన్ని ఎవరు పంచుకోరు, నా సుఖాన్ని ఎవరు దోచుకోరు. అందరం అమ్మ కడుపు నుండే, అందరికీ అమ్మంటే ప్రాణమే. కానీ ఒకరి అమ్మపై ఒకరికి ద్వేషం ఎందుకు? ఒకరి అమ్మపై ఒకరికి ద్వేషం ఎందుకు? ఒకరి అమ్మపై ఒకరికి కోపం ఎందుకు? నీ ఇంట్లో శుభకార్యానికి ప్రేమగా పిలుస్తావు నన్ను. నీ ఇంట్లో శుభకార్యానికి ప్రేమగా పిలుస్తావు నన్ను. నా ఇంట్లో కార్యానికి ముస్తాబై వస్తావు నువ్వు. కలిసిన ప్రతి చోట ప్రేమగా చూస్తావు. యోగక్షేమాలు అడిగి పలకరిస్తాను నేను. నా వాళ్ళలో నీ వాళ్ళలో నువ్వు, నా వారితో నేను కలిసేసరికి బద్ధ శత్రువులుగా మారుతున్నాం. మనం అర్థం లేని దేశాలతో కొట్టుకు వస్తున్నాం. ఎక్కడుంది లోపం? ఎవరు చేస్తున్నారు దూరం? ఎక్కడుంది లోపం? ఎవరు చేస్తున్నారు దూరం? నీకెవరో చెబితేనే తెలిసింది నీ కులం ఏమిటో. నీకెవరో చెబితేనే తెలిసింది నీ కులం ఏమిటో, నా మతం ఏమిటో. వాళ్ళకి ఇంకెవరో. ఇలా కంటికి కనబడని, మన అభివృద్ధికి పనికిరాని కులాన్ని, మతాన్ని పట్టుకొని ఆత్మీయులుగా మెలగాల్సిన మనం బద్ధ శత్రులుగా మారి అమ్మని నడిపిస్తున్నాం. అన్నీ మర్చిపోయి మనుషులుగా ఆలోచిద్దాం. ఒకసారి అన్నీ మర్చిపోయి మనుషులుగా ఆలోచిద్దాం. అన్నదమ్ముల్లా కలిసి అసలైన శత్రువును కుకటి వేళ్ళతో పీకేద్దాం. అన్నదమ్ముల్లా కలిసిమెలిసి అసలైన శత్రువుని కుకటి వేళ్ళతో పీకేద్దాం. కంట నీరు రానియని కొడుకులుగా మిగులుదాం. కంట నీరు రానియని కొడుకులుగా మిగులుదాం. అమ్మ చిరునవ్వుల్లో దిగ్గలుగా వెలుగుదాం. అమ్మ చిరునవ్వుల్లో దిగ్గలుగా వెలుగుదాం. సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదాలు.